హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్ ఇండియా జాబ్ అలర్ట్స్. ఈ రోజు మనం ఏపీసీఓబి అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ డేట్స్, ఏజ్ క్రైటీరియా, న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్యాటర్న్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజ్ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్, ఇది మనకి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ నేను మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు మనకి స్టాఫ్ అసిస్టెంట్ కి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీడియో అనేది నేను ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. బికాస్ దీనికి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, రెండు మారడం జరిగింది. చేంజ్ చేశారు ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ కి చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. రైట్. సో కమింగ్ టు ద ఫస్ట్, దీని కనుక మనం చూస్తే మేనేజర్ పోస్ట్ కి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 27th ఆగస్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఎప్పటి వరకు ఉంటాయి ఈ యొక్క డేట్స్ అంటే సెప్టెంబర్ 10th వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. తక్కువ డేస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి దీనికి సంబంధించి అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ, అంటే సెప్టెంబర్ 10th మనకి ఎండ్ డేట్ అనేది అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్ ఎండ్ అనేది ఉండొచ్చు, లేదంటే అక్టోబర్ మంత్ లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి నెక్స్ట్ కమింగ్ టు ది ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఏ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే 20 years అబౌవ్ ఉండాలి, బిలో 30 years ఉండాలి. ఇంకా స్పెసిఫిక్ గా మనం చూస్తే జూలై 2 1995 ముందు మీరు పుట్టి ఉండకూడదు. అలాగే జూలై 1 2005 తర్వాత కూడా మీరు పుట్టి ఉండకూడదు అనమాట. ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్. మరి ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకుంటే డిఫరెంట్ క్యాస్ట్ కి డిఫరెంట్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో మళ్ళీ జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి 10 years ఇస్తారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి 15 years ఇస్తారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో బీసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 13 years ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ లో కూడా 3 categories అనేది ఉంటాయి అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా. మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏదర్ బీటెక్ కావచ్చు, లేదంటే 3 year డిగ్రీ కోర్సు, 4 year డిగ్రీ కోర్స్ కావచ్చు. ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ అనేది యూనివర్సిటీ నుంచి మీరు కంప్లీట్ చేసి ఉంటే ఎప్పటిలోపు కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా జూలై 1 2025 కి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది మీది కంప్లీట్ అయిపోయింటే మీరు ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. రైట్. మరి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి అని అంటే తెలుగు లాంగ్వేజ్, అంటే మన రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు అనేది మీరు మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ అన్నిటికీ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి, అంటే ఫ్లూయెంట్ గా ఉండాలి. అలాగే ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ గా ఉంటే సరిపోతుంది. అడ్వాన్స్డ్ లెవెల్లో ఏం అడగట్లేదు. అప్లికేషన్ లో కూడా మీకు బేసిక్ లెవెల్ అంటే వచ్చా రాదా అనేది మాత్రమే అడగడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరే ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ లో మీరు యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ కమింగ్ టు ది అప్లికేషన్ ఫీ. మరి అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ బ్యాక్వర్డ్ ఆర్ డిసేబిలిటీ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 590 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 826 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. మరి నెక్స్ట్ కమింగ్ టు ది వేకెన్సీస్. మరి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఈ యొక్క మేనేజర్ స్కేల్ పోస్ట్ కి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 9 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. బీసీ ఏ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, బీసీ బిలో 4, బీసీ సిలో పోస్ట్ అనేవి లేవు, ఇది గమనించాలి. అండ్ దెన్ బీసీడీలో 2 పోస్ట్ అనేవి ఉన్నాయి, ఈలో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, 2, 3 ఎందుకు ఇచ్చారు అని డౌట్ రావచ్చు. రీసెంట్ గా మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది జరిగింది కదా, సో ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ అనేది దీనికి అప్లికబుల్ చేస్తూ మనకి గ్రూప్ 1, 2, 3కి సంబంధించి కూడా పోస్ట్ అనేది డివైడ్ చేసి గ్రూప్ 1 లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 2 లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 3 లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ మీరు కనుక ఎస్సీ అయితే ముందు మీరు ఎస్సీ అయి ఉంటారు కదా, అందులోని ఇప్పుడు మీ యొక్క సబ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది 1 లో వస్తుందా, 2 లో వస్తుందా, 3 లో వస్తుందా అనేది చూసుకోండి. సో దేనిలో వస్తుందే దానిలో చూసుకొని అందులో ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనేది చూసుకుంటే మీ యొక్క కాస్ట్ కి సంబంధించి అన్ని పోస్ట్ ఉన్నాయి అని మీనింగ్ అనమాట. అండ్ ఎస్టీలో ఒకటి ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్ కి 3 పోస్ట్, టోటల్ 25 పోస్ట్ అనేది ఈ యొక్క మేనేజర్ పోస్ట్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మేనేజర్ పోస్ట్ అనేవి డిఫరెంట్, అలాగే స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి డిఫరెంట్ అనమాట. రైట్.
సో కమింగ్ టు ది ఎగ్జామ్, మరి ఎగ్జామ్ యొక్క సిలబస్ ఆర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది కనుక మనం చూస్తే, మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 40 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 40 క్వశ్చన్స్ అనేవి 50 మార్క్స్ అనేది ఎందుకు ఉంటాయి అని. కొన్ని క్వశ్చన్స్ కి వచ్చేసి 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ కి 1.5 మార్క్స్ ఉండడం జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ 1 మార్కే ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఇక్కడ ఈ యొక్క డిఫరెన్స్ అనేది మీకు వస్తుంది, అంతే తప్ప ఇక్కడ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు ఏమీ లేదు, రైట్. సో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. అండ్ దెన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి ఫర్ 40 మార్క్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి, గుర్తుపెట్టుకోండి జనరల్ అవేర్నెస్ కాదు, ఫైనాన్షియల్ అవేర్నెస్, రైట్. ఇక్కడ 40 క్వశ్చన్స్ ఇస్తారు, దీని నుంచి 40 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ దెన్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, ఓన్లీ 20 మార్క్స్ మాత్రమే ఇది ఉంటుంది అనమాట. సో టోటల్ గా 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటుంది. అలాగే టైం ఎంత టైం ఇస్తారు అంటే 150 మినిట్స్ అనేది ఇస్తారు. 150 మినిట్స్ అంటే టోటల్ గా 2.5 hours అనేది ఇస్తారు, బట్ సెక్షనల్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రీజనింగ్ కి మీకు 45 మినిట్స్ అనేది ఇస్తారు. 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈ సెక్షన్ ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ సెక్షన్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి నార్మల్ గా మనం ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ రాస్తుంటామో వీటిలాగా మళ్ళీ మనం వెళ్ళి రీచెక్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అని అనుకోవద్దు. వన్స్ క్లోజ్ అయిపోయింది ఒక సెక్షన్ అంటే మళ్ళీ అది ఓపెన్ అవ్వడం అనేది జరగదు అనమాట, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏపీసీఓబి మేనేజర్ పోస్ట్ అనమాట. మేనేజర్ పోస్ట్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. స్టాఫ్ అసిస్టెంట్ గురించి ఎగ్జామ్ సిలబస్ ఏదైతే చేంజ్ అయిందో, ప్యాటర్న్ ఏదైతే చేంజ్ అయిందో దీని గురించి సపరేట్ వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ టుమారో.